రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కారణంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వారు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, శంకరపల్లి, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో బస్సులు లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్టు తెలిపారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేకపోవడంతో తమ ప్రయాణాలను వాయిదా వేసుకుని తమ గ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగులతో కొంతమేర బస్సులు నడిపిస్తున్నా కూడా ప్రయాణికులకు సరిపోవడం లేదని తెలిపారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో బస్ సర్వీసులు నడిపిస్తున్న విధుల్లో ఉన్న ఉద్యోగులను అడ్డుకోవడంతో కొంతమేరకు స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. మరోవైపు కొంతమేర బస్సులు నడిపిస్తున్నా అవి ప్రయాణికులకు చాలడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె విరమించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవాలని ప్రయాణికులు సూచిస్తున్నారు. దీంతో బస్సులు సక్రమంగా లేకపోవడంతో కొందరు ప్రైవేట్ వాహనాల యజమానులు మూడింతల ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులకు ఆర్థిక నష్టం కొనసాగిస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా దూర ప్రాంతాలకు, సిటీ ప్రాంతాల్లో తాత్కాలిక బస్సులు నడిపిస్తున్నా అవేవి కూడా ప్రయాణికులకు సరిపడా ఉండడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి దూర ప్రాంతాలకు నడుపుతున్న బస్సులను పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.